సో ఇది మనకు పోలేపల్లి సెజ్జు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటారు దీని పేరు. లైక్ మీరు చూడొచ్చు TSIIC. సో ఈ సెంటర్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఇందులో చాలా కంపెనీస్ ఉన్నాయి. మీకు అన్ని కంపెనీస్ ఒక్కొక్కటి దగ్గర నుంచి చూపిస్తాను మీకు కంప్లీట్గా. అండ్ ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. సో వెయిట్ ఫర్ దట్ టర్న్. ఇది మొత్తం 1250 ఎకరాలు ఉంటుంది కంప్లీట్గా. పోలేపల్లి సెజ్ అంటారు దీన్ని. సో మనకి ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. మీకు ఒక్కొక్క కంపెనీ మనం లైవ్కి వెళ్ళి చూద్దాం. సో ఫస్ట్ కంపెనీ ఒకటి వచ్చేసింది, లైక్ వెయిట్ ఫర్ దిస్. సో ఇక్కడ చూడొచ్చు మీరు థర్మో కేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సాబ్స్ టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండు కంపెనీస్ ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి మనకు. సో సెకండ్ క్రాస్ మెయిన్ రోడ్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు అక్కడ మీకు కనిపించే బిల్డింగ్ అంతా థర్మో కేబుల్ బిల్డింగ్. సో ఇది థర్మో కేబుల్స్ మీరు బిల్డింగ్ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో సారీ. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకో కంపెనీ వచ్చిందండి మనకి ఇక్కడ. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇదో కంపెనీ మనకు. సో ఇది లెఫ్ట్ సైడ్లో మనకు ఉంది. సో ఒకసారి అట్లా వెళ్ళి చూసుకొని వద్దాము. సో ఇది మన కంపెనీ అండి, ఇదో కంపెనీ. ఇది న్యూ ఉన్నట్టుంది. సో మనకి ఇక్కడ పిడిలైట్ ముంగట ఉంటుంది. సో ఇదంతా మనకు కంపెనీసే. మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న ప్లేస్ ఇదంతా. ఎక్కడ చూసినా మీ కంపెనీసే ఉంటాయి. సో అక్కడ లెఫ్ట్ సైడ్ ఒకసారి కవర్ చేయండి. ఇది కంపెనీస్, ఇది కూడా డిఫరెంట్ కంపెనీస్. ఇంకా కొన్ని మనకు బోర్డులు కూడా పెట్టలేదు ఇంకా కొన్ని కంపెనీస్కి. సో కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ బోర్డు వాళ్ళు వేసుకోవడం జరిగింది. ఇది పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఇది మనకు కంప్లీట్గా. సో ఇప్పుడు ఇంకా వేరే కంపెనీస్ మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. లెఫ్ట్లో ఇంకో కంపెనీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొత్తది. సో అదేంటో కూడా మీకు చూపిస్తాను ఒక్కసారి. అదొక్కసారి కవర్ చేయండి. ఏరోఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ కూడా ఒక కంపెనీ కొత్తది డెవలప్ అవుతుంది. సో విల్ వెయిట్ ఫర్ ద టర్న్ ఫర్ నెక్స్ట్ కంపెనీ. సో అంతా మనకు పోలేపల్లి సెజ్లో ఉన్న కంపెనీస్ ఇవన్నీ. సో మీరు ఈచ్ కంపెనీకి ఒక 2-3,000 ఎంప్లాయ్మెంట్ వేసుకున్న ఒక 60,000 నుంచి 70,000 ఎంప్లాయ్మెంట్ వర్స్ట్ కేసులో ఉంటుంది మనకు. సో బెస్ట్ కేసులో 1 lakh కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొత్త కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అవి ఇట్లా కొన్నిట్లకు ఇంకా బోర్డులు కూడా వాళ్ళు పెట్టలేదు. సో చాలా కంపెనీలు నేను బోర్డులు పెట్టిన కంపెనీ చూపిస్తున్నాను. అండ్ కొత్తవి కూడా నేను అండర్ డెవలప్మెంట్ ఉన్నాయి కూడా చూపిస్తున్నాను. సో విల్ గో టు నెక్స్ట్ క్రాస్ రోడ్. సో ఒక 2 క్రాస్ రోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం మనం ప్రజెంట్. సో మనం నెక్స్ట్ క్రాస్ రోడ్కి ఎంటర్ అవుతాం ఇప్పుడు. సో ఇది మనకు వచ్చేసి ట్రౌ న్యూట్రిషన్ న్యూట్రోటెక్ కంపెనీ. సో ఇది మనము గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో ఉంది. ఇక్కడ నెక్స్ట్ షార్ప్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా మనకు ఒక కంపెనీ. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఏ కంపెనీలో చూసేద్దాము కంప్లీట్గా. సో ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఒకసారి కవర్ చేయండి. ఇది కూడా కొత్త కంపెనీ. సో దానికి ఇంకా బోర్డు కూడా వేయలేదు. సో విల్ వెయిట్ ఫర్ దాట్ ఏ కంపెనీ నేమ్ అనౌన్స్ చేసి చూద్దాము. సో ఇప్పుడు మనకు ఒకసారి DSM కంపెనీ అని ఉంది మనకి ఇక్కడ చూడొచ్చు. ఇది DSM న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది కూడా ఒక న్యూట్రిషనల్ సో ఇదో కంపెనీ ఉంది. ఇంకా నేమ్ బోర్డు కూడా మనకి ఇంకా రాలేదు. ఓన్లీ శాస్త్ర డెవలపర్స్ అని చెప్పేసి వాళ్ళు బోర్డు వేశారు. సో విల్ గో టు నెక్స్ట్ లైన్. మళ్ళీ మనము థర్డ్ క్లాస్ రోడ్కి వెళ్ళిపోతాం. ఇట్లా వెళ్ళి రైట్ తీసుకుంటే ఫోర్త్ క్లాస్ రోడ్, సారీ థర్డ్ క్లాస్ నుంచి ఎంటర్ అయినాం మనం. ఫోర్త్ క్లాస్ రోడ్ ఇక్కడ చూడండి. యూరోటెక్ అని ఇంకో కంపెనీ ఉంది ఇక్కడ. ఇది కూడా మనకు ఒక ఎన్విరాన్మెంటల్ రీసైకిల్ కంపెనీ. సో ఇది కంప్లీట్గా రీసైకిల్ కంపెనీ యూరోటెక్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ట్రో న్యూట్రిషన్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో DSM తర్వాత ట్రో న్యూట్రిషన్ ఉంది. ఇక్కడ ఇంకో కంపెనీ ఉంది హీలియస్ అనే కంపెనీ ఇంకొకటి ఉంది. సో ఇది మనకు పోలేపల్లి సెజ్లో ఉంది కంప్లీట్గా. అండ్ ట్రో న్యూట్రిషన్ ఏ న్యూట్రో కంపెనీ ఇస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అతిపెద్ద యూనివర్సిటీ ఇది, నార్సీ మోంజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. ఇది మనకు వచ్చేసి NMIMS అని చెప్పి అంటారు. డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇది చాలా పెద్దది. ఉండి
మనకి ఇక్కడ చాలా మంది అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు. లైక్ ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక 8,000 నుంచి 10,000 మంది, ఒకసారి లెఫ్ట్ అటు కవర్ చేయండి, 8,000 నుంచి 10,000 మంది స్టూడెంట్స్ స్ట్రెంత్ రాబోతుంది. ఇక్కడ ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. సో మీరు స్టూడెంట్స్ కూడా చూపిస్తాను ఒకసారి, అక్కడ ముంగట స్టూడెంట్స్ కవర్ చేయండి. సో ఆల్రెడీ ఇక్కడ చాలా మంది నార్త్ ఇండియా నుంచి కానీ, లైక్ మన నార్త్ స్టేట్ నుంచి కానీ అండ్ సౌత్ స్టేట్ నుంచి కానీ ఎక్కువ మంది ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి చదవడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఫ్లోటింగ్ జరుగుతుంది. సో నెక్స్ట్ మనము ఇంకో కంపెనీకి వెళ్దాం. సో యూ కెన్ సీ వన్స్ ది స్టూడెంట్స్ అంటే వీళ్ళందరూ ఫ్లోటింగ్ ఇంకా ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అడ్మిషన్స్ అంతా. సో ఇది వన్స్ పెరిగిందంటే మనకి ఇంకా వేరే లెవెల్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ మనకు. సో మింట్ పార్క్ హోటల్ అంటే ఇక్కడ హోటల్ కూడా కన్స్ట్రక్షన్ జరగబోతుంది, ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్కి పక్కా మనకు ఫెసిలిటీస్ ఉండాలి. సో అవుట్ సైడ్ ఫెసిలిటీస్, సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఆల్సో. సో ఇది చూడొచ్చు అంతా, మీరు చూడండి నరసింహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. సో ఇది సెకండ్ ఇంకో గేట్ ఇక్కడ మనకు. అసలు ఇంత పెద్దగా చూడండి, ఒక బాయ్స్ హాస్టల్ ఇక్కడ కంప్లీట్గా చూడండి, కంప్లీట్ ఒక బిల్డింగ్ కంప్లీట్గా బాయ్స్ హాస్టల్కి చేశారు. సో మీరు చూడొచ్చు అంటే ఇది ఒక పెద్ద యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. మేము చాలా మంది మన ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ, ఏపీ నుంచి చాలా మంది స్టూడెంట్స్ యూఎస్ వెళ్ళడం కానీ యూకే వెళ్ళడం కానీ ఫర్ హైయర్ స్టడీస్ మాస్టర్స్ చేసుకోవడానికి. సో అలాగే మన హైదరాబాద్లో కూడా వేరే స్టేట్స్ వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. సో మన బెంగళూరు హైవేలో ఉంటే మన అదృష్టం, ఎందుకంటే మనకు ఎక్కువ డెవలప్మెంట్ అంతా ఇక్కడే జరుగుతుంది. సో ఇవన్నీ ఇండస్ట్రీస్ మనకు. మీకు ఆల్రెడీ తెలుసు సుప్రీం ఇండస్ట్రీస్ అంటే మన లైక్ పైపింగ్ సంబంధించింది, ప్లంబింగ్ ఐటమ్స్ కానీ అండ్ మనకు కంప్లీట్గా ఇది మన ఏమంటారు డ్రైనేజ్ పైప్స్ కానీ, సో మన థర్మో కేబుల్ మన ఏమంటారు ప్లాస్టిక్ పైప్స్ సంబంధించింది కంప్లీట్గా ఉంటుంది ఇక్కడ. సో సుప్రీం ఇండస్ట్రీస్ మీరు కవర్ చేయొచ్చు ఇక్కడ, సుప్రీం ఇండస్ట్రీస్ ఇది గేట్ ఎంట్రన్స్. సో చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ మనకు ఎస్టాబ్లిష్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇలా ఎంప్లాయ్మెంట్ బస్సెస్ ఇవన్నీ కంప్లీట్గా మనకు. సో అందరు ఎంప్లాయీస్ వర్క్ అయిపోగానే బస్సులో వెళ్తుంటారు. సో మళ్ళీ మీకు ఇంకో కంపెనీ ఇక్కడ కొత్తది, దాని బోర్డు కూడా మనకి ఇంకా కనిపించట్లేదు. సో ఇది ఇంకా బోర్డు ఇవ్వలేదండి. సో వన్స్ మనం బోర్డు ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ కూడా మీకు నేను అడ్వైజ్ చేస్తాను. సో ఇక్కడ మీకు తెలుసు ఇండివేర్ ప్లంబింగ్ ఐటమ్, ఇది కూడా కంప్లీట్గా ప్లంబింగ్ ఐటమ్ సంబంధించింది. మీకు ఇందులో గ్రీజర్స్ కానీ ఇవన్నీ చాలా ఉత్పత్తి అవుతుంటాయి ఇక్కడ. చాలా ఉన్నాయండి ఇక్కడ, ఎందుకంటే 1250 acres-లో ఇంకా చాలా కంపెనీస్ రావాలి, చాలా ల్యాండ్ వదిలిపెట్టారు. సో చాలా వరకు అయితే కవర్ చేశారు, ఒక 60% మాత్రమే బిల్టప్ అయింది ఇక్కడ. సో రిమైనింగ్ మోర్ 40% అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఆ 60%లో మనకు ఇన్ని వేల ఎంప్లాయ్మెంట్ ఉందంటే, సో రిమైనింగ్ రానున్న రోజులలో మిగతా కంప్లీట్ అయితే మనకు చాలా అద్భుతమైన డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనకు సమ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పోలేపల్లి సజ్జి సంబంధించిన కన్స్ట్రక్షన్. మీరు చూడొచ్చు ఇక్కడ పైన బిల్డింగ్. సో మీకు కొంచెం ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ అని మీకు ఒకసారి ఫోకస్ చేసి చూపిస్తాను. ఫార్మాసిటికల్ ఇది సెజ్, ఇది కంప్లీట్గా అరబిందో ఫార్మా, ఏపీ హెల్త్ కేర్ లిమిటెడ్, ఎటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఎటిరో ల్యాబ్స్ లిమిటెడ్, శిల్ప మెడికేర్ అండ్ అమ్నియల్ ఆంకాలజీ ప్రైవేట్ లిమిటెడ్, మైలాన్ ల్యాబొరేటరీస్ అండ్ సిమ్లాక్స్ ల్యాబొరేటరీస్, రివాక్స్ ఫార్మా లిమిటెడ్. సో ఇంకా కంపెనీస్ ఉన్నాయి. ఇది మనకు ఫార్మాసిటికల్ కంపెనీస్కి మనం ఎంటర్ అవుతున్నాము. సో ఇది ఒక ఎంప్లాయ్మెంట్ బస్, మనకు ఎంప్లాయీస్ ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు చూడొచ్చు మీరు. సో వర్క్ అయిపోయింది, ఆల్రెడీ లాగౌట్ టైం అయిపోయింది. సో చాలా మంది ఎంప్లాయీస్ బైక్స్ మీద కూడా వెళ్తున్నారు. సో ఇక్కడ మనకు ఫస్ట్ కంపెనీ వచ్చి మనకు అరబిందో, హెటిరో మనకు పరిచయం అవుతాయి. సో మీకు అవి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు దానికి ఇండస్ట్రీకి సంబంధించిన ట్యాంకర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు అరబిందో ఫార్మా యూనిట్ 7th ఇది ఇక్కడ మనకు. సో ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ కవర్ చేయను, అక్కడ హెటిరో డ్రగ్స్, అది ఎంతకు రావాలా అవసరం లేదుగా. చలో మనకు ఇక్కడ ఇవ్వచ్చు. మీరు ఎంప్లాయీస్ ఎంతమంది బయటకు వస్తున్నారు. సో ఈ ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో చాలా అద్భుతంగా డెవలప్ అయింది ఎంప్లాయ్మెంట్. యూ కెన్ సీ ఆల్ ద ఎంప్లాయీస్ హియర్. మళ్ళీ మీకు హెటిరోలో మళ్ళీ వేరే యూనిట్ ఉంటుంది. ఇక చాలా యూనిట్స్ ఉంటాయి అన్నట్టు, ఒక్కొక్కటి అరబిందో యూనిట్స్ డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి, అండ్ హెటిరోలో కూడా డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. సో మీకు అన్ని కవరేజ్ చూపిస్తాను. అన్ని బస్సెస్ ఇవన్నీ మనకి, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ హెటిరో అని పేరు కూడా ఉన్నాయి కొన్నిట్లకు.
సో ఇది ఎట్రో కంపెనీ ఇంకొక గేట్, ఇది ఎంట్రన్స్ మనకు వచ్చేసి ఇది ఎట్రో. అండ్ ఎట్రో బస్సెస్ ఇక్కడ రైట్ సైడ్ తీసుకోండి ఒకసారి. అరవిందో ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్. ఇక్కడ మరి మీకు ఏదైతే బోర్డులో చూపించానో ఆ బోర్డులో చూపించినంత ఇక్కడ మనకు కంప్లీట్ గా కవర్ అవుతుంది. సో కొంచెం జూమ్ ఇన్ చేయి. సో అది వచ్చేసి మనకు బస్సెస్ ఇక్కడ చూడొచ్చు మీరు. అన్ని ఎంప్లాయ్మెంట్ అంటే చూడండి, బైక్స్ కూడా ఒకసారి కవర్ చేయొచ్చు. బైక్స్ ఇవన్నీ అంటే ఇంత ఎంప్లాయ్మెంట్ ఉన్న జోన్ లో మనం ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే 100% మనకు డెవలప్మెంట్ అనేది వస్తుంది. సో మీకు ఇంకా కొన్ని ఇండస్ట్రీ చూపిస్తాను. ఇక్కడ కూడా సో శిల్ప మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 4. సో లోపల కూడా మనకు కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ముంగట మీకు తీసుకెళ్లి చూపిస్తాను. ఫస్ట్ ఇది ఎవట్రోజన్ కవర్ చేసిన తర్వాత మీకు శిల్ప కేర్ తీసుకెళ్తాను. సో వచ్చేసి మనకు ఎవట్రోజన్ ఇది ఒక వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్లస్ R&D ఉంటుంది ఇందులో. ఇది కూడా అంత ఎంప్లాయ్మెంట్ చూడొచ్చు మీరు ఇక్కడ. మైలాన్ ల్యాబ్స్ ఇదంతా. సినిమాలకి వెళ్తున్నాను. సో ఇది మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్. సార్ పెద్ద పెద్ద కంపెనీస్, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. మీకు శిల్ప మెడికేర్ కూడా చూపిస్తాను. సో శిల్ప మెడికేర్ లిమిటెడ్ ఇక్కడ ఈ కంపెనీ వచ్చేసి మనకు ఇది కూడా చాలా పెద్ద కంపెనీ ఉంది. ఇది మనకు వచ్చేసి కీటో అండ్ ఎలక్ట్రో గ్రీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ బస్ కంపెనీ ఇది. సో చూడొచ్చు మీరు ఎంతమంది ఎంప్లాయీస్ అండ్ చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇంకొక కంపెనీ కూడా ఆపోజిట్ లో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో చాలా అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ మన ఈ పోలపల్లి సైజ్ లో చూడొచ్చు. సో మనం చూసిన కంపెనీ అన్నింటిలో మినిమం ఒక 3 నుంచి 4 వేలు వేస్తున్నా కానీ ఒక 50,000 to 60,000 ఈజీగా ఉంటుంది. ఇంకా చాలా కంపెనీస్ లోపల చాలా ఉన్నాయి. కొన్ని మనకు రోడ్ కనెక్టివిటీ కరెక్ట్ గా తెలియక మనం అంటే మాక్సిమం కవర్ చేసినాము. సో ప్రజెంట్ మనం అయితే పోలపల్లి సైజ్ నుంచి ఎగ్జిట్ అవడానికి బయటకు వెళ్తున్నాము. సో ఐ థింక్ నేను అన్ని కంపెనీలు చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. సో మళ్ళీ నేను ఇంకెప్పుడన్నా కొత్త కంపెనీ అంటే నెక్స్ట్ ఏవైతే ఇప్పుడు కొన్ని బోర్డులు వేయకుండా కొన్ని కంపెనీ అండర్ కన్స్ట్రక్షన్ లో డెవలప్మెంట్ లో ఉన్నాయి, మనసారి బోర్డులు వేసి వాళ్ళ బోర్డు కంపెనీ నేమ్ పెట్టుకున్న తర్వాత నేను వచ్చి మీకు అన్ని మళ్ళీ అప్డేట్ కంపెనీస్ అని చూపిస్తాను. సో రిమైనింగ్ ఏవైతే కొత్త అప్డేట్ వస్తాయో మళ్ళీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి పోలపల్లి సజ్జలో సరౌండింగ్ లో మనకు చాలా ఇన్వెస్ట్మెంట్ వెంచర్స్ ఉన్నాయి. సో నేను దగ్గరుండి మీకు మంచి ప్లాట్ కానీ మంచి వెంచర్ కానీ సజెస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. నా నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ లో ఉంటుంది. సో ఒకసారి దానిలో చూసి నాకు కాల్ చేయండి. నేను మీకు అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతా మీకు ఓకే అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేయండి.